ఇటీవలే 'హిరమండి ద డైమండ్ బజార్' వెబ్ సిరీస్ తో అభిమానులను మెప్పించిన బ్యూటీ అదితిరావ్ హైదరి. బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ కి అశేషమైన స్పందన లభించింది. ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ ముద్దుగుమ్మ ఈ నెల 23న ముంబైలో జరిగిన సోనాక్షి సిన్హా పెళ్లికి హాజరైంది. తనకు కాబోయే భర్త సిద్ధార్థతో కలిసి రిసెప్షన్ లో పాల్గొన్నారు. అయితే తాజాగా అదితిరావ్ హైదరికి ఇంగ్లాండ్ లో ఓ చేదు అనుభవం ఎదురైంది. ఆ దేశంలోని హిత్రో ఎయిర్పోర్ట్ లో లగేజ్ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చిందని తెలిపింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిమానులకు షేర్ చేసింది. తన లగేజ్ కోసం 6 గంటలకి పైగా విమానాశ్రయంలో వేచి ఉండాల్సి వచ్చిందని వెల్లడించింది. ఇదొక చెత్త ఎయిర్పోర్ట్ అని కామెంట్ చేసింది. అక్కడి ఎయిర్పోర్ట్ సిబ్బంది తనకి సహాయం చేయకుండా లగేజ్ కోసం ఎయిర్లైన్ సంస్థని సంప్రదించమని సలహా ఇచ్చారని వివరణ ఇచ్చింది. దాదాపు 6 గంటల తర్వాత కూడా తన లగేజ్ అందలేదని అతిథి వెల్లడించింది. కాగా అదితిరావ్ హైదరి ఢిల్లీ 6 మూవీతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. సోనం కపూర్, అభిషేక్ బచ్చన్ నటించిన ఈ చిత్రంలో సహాయ పాత్రలో నటించింది హైదరి. ఆ తర్వాత లండన్, పారిస్, న్యూయార్క్, మర్డర్ 3, వంజీర్, పద్మావత్ వంటి చిత్రాలలో నటించింది. ప్రస్తుతం హైదరి లయనెస్, గాంధీ టాక్స్ చిత్రాలలో కనిపించనుంది. అయితే ప్రస్తుతం వీటిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మరోవైపు ఈ ఏడాది సిద్ధార్థతో అదితిరావ్ ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే 'హిరమండి ద డైమండ్ బజార్' వెబ్ సిరీస్ తో అభిమానులను మెప్పించిన బ్యూటీ అదితిరావ్ హైదరి. బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ కి అశేషమైన స్పందన లభించింది. ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ ముద్దుగుమ్మ ఈ నెల 23న ముంబైలో జరిగిన సోనాక్షి సిన్హా పెళ్లికి హాజరైంది. తనకు కాబోయే భర్త సిద్ధార్థతో కలిసి రిసెప్షన్ లో పాల్గొన్నారు. అయితే తాజాగా అదితిరావ్ హైదరికి ఇంగ్లాండ్ లో ఓ చేదు అనుభవం ఎదురైంది. ఆ దేశంలోని హిత్రో ఎయిర్పోర్ట్ లో లగేజ్ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చిందని తెలిపింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిమానులకు షేర్ చేసింది. తన లగేజ్ కోసం 6 గంటలకి పైగా విమానాశ్రయంలో వేచి ఉండాల్సి వచ్చిందని వెల్లడించింది. ఇదొక చెత్త ఎయిర్పోర్ట్ అని కామెంట్ చేసింది. అక్కడి ఎయిర్పోర్ట్ సిబ్బంది తనకి సహాయం చేయకుండా లగేజ్ కోసం ఎయిర్లైన్ సంస్థని సంప్రదించమని సలహా ఇచ్చారని వివరణ ఇచ్చింది. దాదాపు 6 గంటల తర్వాత కూడా తన లగేజ్ అందలేదని అతిథి వెల్లడించింది. కాగా అదితిరావ్ హైదరి ఢిల్లీ 6 మూవీతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. సోనం కపూర్, అభిషేక్ బచ్చన్ నటించిన ఈ చిత్రంలో సహాయ పాత్రలో నటించింది హైదరి. ఆ తర్వాత లండన్, పారిస్, న్యూయార్క్, మర్డర్ 3, వంజీర్, పద్మావత్ వంటి చిత్రాలలో నటించింది. ప్రస్తుతం హైదరి లయనెస్, గాంధీ టాక్స్ చిత్రాలలో కనిపించనుంది. అయితే ప్రస్తుతం వీటిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మరోవైపు ఈ ఏడాది సిద్ధార్థతో అదితిరావ్ ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే.